హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 4కి సంబంధించిన మోడల్ 5ని డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం ఏంటంటే చూడండి, d-1 హోల్ క్యూబ్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ కాస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇక్కడ e పవర్ x తో కాస్ 2x మల్టిప్లై చేద్దాం, e పవర్ x తో x స్క్వేర్ని మల్టిప్లై చేస్తాం అంటే e పవర్ ax ఇంటూ v మోడల్. సో v అంటే సైన్ x ఆర్ కాస్ x ఆర్ x పవర్ m ఉండొచ్చు, సపరేట్గా చేద్దాం. yp1 yp2 అనుకోని. సరే, సో ఏ ప్రాబ్లానికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్గా ఉంటుంది, పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. అది మోడల్ 1 2 3 4 5 మోడల్ 1కి పర్టికులర్ ఇంటెగ్రల్ ఉండదు. అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే y ఈక్వల్ yc అవుతుంది. మోడల్ 2 నుంచి పర్టికులర్ ఇంటెగ్రల్ కూడా వస్తుంది. ఓకే, సో మెథడ్ని బట్టి మనము పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటాం. సరే, సో చూడండి, ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d-1 హోల్ క్యూబ్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ కాస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది ఎలా ఉందంటే లెట్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉంది. వేర్ f ఆఫ్ d అంటే ఇదంతా వస్తుంది, q ఆఫ్ x ఇది. వేర్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d-1 హోల్ క్యూబ్. అదేవిధంగా q ఆఫ్ x అంటే e పవర్ x ఇంటూ కాస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎస్, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. f ఆఫ్ d ఉంది కదా, అందులో d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. సో m-1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. m-1 హోల్ క్యూబ్ని మనం m-1 ఇంటూ m-1 ఇంటూ m-1గా రాయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m-1 ఈజ్ ఈక్వల్ టు 0, m-1 ఈజ్ ఈక్వల్ టు 0, m-1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 1, 1. సో ఇప్పుడు ఈ వచ్చిన 3 రూట్స్ ఈక్వల్ రూట్సే కదా, అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి? yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ e పవర్ mx. ఓకేనా, రూట్స్ ఈక్వల్ కదా. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ఇంటూ e పవర్ 1 ఇంటూ x. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ని మనం ypతో డినోట్ చేస్తాం. సో 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు, వస్తాను ఒక 5 minutesలో. f ఆఫ్ d అంటే సో d-1 హోల్ క్యూబ్ ఇంటూ q ఆఫ్ x అంటే ఏంటి? ఇదే కదా, e పవర్ x ఇంటూ కాస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి, ఇప్పుడు మనము సో ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా, మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి. సో yp ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో 1/d-1 హోల్ క్యూబ్ ఇంటూ e పవర్ x ఇంటూ కాస్ 2x ప్లస్ 1/d
d minus 1 whole cube into x square. పక్కన e power x ఉంది, e power x into x square. దీన్ని yp1 yp2 అనుకుంటున్నా. సో yp is equal to, which is taking as yp1 plus yp2. so that is taking as number. ఇప్పుడు yp1 ని తీసుకుందాం. సో టేక్ yp1 is equal to 1 by d minus 1 whole cube into e power x into cos 2x. మీరు అబ్జర్వ్ చేస్తే e power ax into v మోడల్ ఇది. సో ఇందులో d ప్లస్ టు d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మోడల్ 5 కాబట్టి పుట్ d is equal to d ప్లస్ ఏ అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ 1 అనమాట, దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp1 is equal to, అప్పుడు e పవర్ xని అవుట్ సైడ్లో రాసి d ప్లస్లో d ప్లస్ 1 చేయాలి. ఆల్రెడీ -1 ఉంది, 2 క్యాన్సిల్ అనమాట, ఇంటూ కాస్ 2x. ఇప్పుడు ఇంకా మిగిలింది, సో yp1 which is equal to e power x into 1 by d cube into cos 2x. దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. 1 by d cube అంటే 3 times ఇంటిగ్రేషన్ చేయాలి cos 2xకి. ఓకే, సో అట్లయినా చేయొచ్చు. sin x cos x మోడల్ కాబట్టి d స్క్వేర్ ప్లేస్లో -a² ని చేయాలి, అంటే -4. కాబట్టి d క్యూబ్ని d స్క్వేర్ ఇంటూ d రాయొచ్చు, -4 ఇంటూ d -4d. కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు -4d ఇంటూ కాస్ 2x. ఓకే, సో d క్యూబ్ని మనం ఏం రాసామంటే d స్క్వేర్ ఇంటూ d రాసాం. d స్క్వేర్ అంటే -4 ఇంటూ పక్కన d ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 1 by d అంటే 1 టైం ఇంటిగ్రేషన్ చేయాలి. సో yp1 is equal to minus e power x by 4 అవుట్ సైడ్లో రాసాను. ఇంకా 1 by d of cos 2x. cos 2xకి ఇంటిగ్రేషన్ sin 2x, అగైన్ పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. సో minus e power x by 4 into sin 2x by 2 minus e power x by 4 to the 8 into sin 2x. that is taking as number ఎంత అంటే 3, ఎందుకంటే అక్కడ 2 ఇచ్చాం. ఇప్పుడు మనం yp2 వాల్యూని కనుక్కుందాం. టేక్ yp2. yp2 is equal to 1 by d minus 1 whole cube into e power x into x square. సో దట్ ఈస్ మళ్ళీ మోడల్ 5 వచ్చేసింది. ఇప్పుడు d is equal to d ప్లస్ ఏ చేయాలి. ఏ అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ అనమాట. సో అప్పుడు e పవర్ x అవుట్ సైడ్లో రాసి దానిలాగానే d ప్లస్లో d ప్లస్ 1 -1 క్యాన్సిల్, d క్యూబ్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ ఖచ్చితంగా మనము డి స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఓన్లీ డి స్క్వేర్ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు sin x cos x ఇక్కడ ఉంటే చేయలేదు. సో ఇంకా మనకు తెలుసు 1 by d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1 by d క్యూబ్ 3 times ఇంటిగ్రేషన్ చేయాలి. ఒక్కసారి చేస్తే అప్పుడు ఒక d వెళ్ళిపోతుంది, x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ by 3. ఇంకొకసారి చేస్తున్నా 1 by d, x3 పక్కన పెట్టండి, 1 by 3, x క్యూబ్కి x పవర్ 4 by 4, అగైన్ 4 into 3 12. ఇంకొకసారి చేయండి, x పవర్ 4కి ఇంటిగ్రేషన్ x పవర్ 5 by 5, 5 into 12 60. కాబట్టి దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. సో ఇది yp2. yp1 yp2ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ equation 2 and 3 and 4 in equation 2 implies చెప్పండి yp is equal to yp1 minus e power x by 8
ఇంటూ sin 2x ప్లస్ yp2. సో అంటే ఇదే e పవర్ x బై 60 ఇంటూ x పవర్ 5 దట్ ఈస్ టేకింగ్ యాజ్. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాసేద్దాం. సో దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈస్ so y is equal to yc plus yp. yc అంటే c1 plus c2x plus c3x square e పవర్ x ప్లస్ ఇది రాయండి ప్లస్ మైనస్ మైనస్ e పవర్ x by 8 sin 2x e పవర్ x by 60 x పవర్ 5. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.